గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ అయ్యి ఫోర్ డేస్, థర్డ్ డే ఈరోజు. థర్డ్ డేకే ఇది యాక్చువల్గా ఎలాంటి సక్సెస్ ఇచ్చింది అనేది ఇది ఫస్ట్ డేనే ప్రూవ్ చేసింది. నిజంగా మా దగ్గర సినిమా ఈ రేంజ్లో రిసీవ్ చేసుకుంటారా, ఇంత ఓపెనింగ్ వస్తుంది అనేది నిజంగా ఊహించలేదు. డెఫినెట్గా చాలా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి ఈ సినిమా చూడటానికి మేమందరం రెడీగా ఉన్నామని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించిన తీరు, వాళ్ళు ఇచ్చిన ఓపెనింగ్కి నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాని నెక్స్ట్ ఇలాంటి ఒక ఈ జోనర్ని అర్థం చేసుకుని మెయిన్ యూత్ కూడా వచ్చి ఈ సినిమాని చాలా బాగా చూసి అందరూ అప్రిషియేట్ చేయడం, కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా, నాకు ఎక్కువగా కనెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది లేడీస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఫోన్లు చేసి సినిమా చాలా బాగుందండి, బాగా తీశారని, నా ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఇది చాలా బాగుందని వాళ్ళు చాలా బాగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంత స్ట్రాంగ్గా రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని థ్యాంక్స్ చెప్పాలని ఉంది. నెక్స్ట్ ఈ సినిమాకి పనిచేసిన ఈ క్రూ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా దాంట్లో ఇంత బాగా అవుట్పుట్ వచ్చి ఇంత షార్ట్ టర్మ్లో మేము ఈ సినిమా రిలీజ్ చేయడానికి కారణమైన నా టీం అందరికీ కూడా, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే నాగ చైతన్య గారు నిజంగా ఈ సినిమాకి ఓపెనింగ్ రోజు నిజంగా ఆయన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నా సినిమాకి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ ఇచ్చిన ఎనర్జీ మామూలుగా లేదు. నిజంగా మళ్ళీ ఆయనతో సినిమా తీయాలనేంత ఎనర్జీ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది నాకు. అట్లాగే నా టీం అందరికీ కూడా, గోపి సుందర్ కానీ, నిజార్ షఫీక్ కానీ, నరేష్ గారు, అలాగే వెన్నెల కిషోరు, పృథ్వీ గారు, నా సితారా ఎంటర్టైన్మెంట్ వంశీ గారు, పిడివి ప్రసాద్ గారు, చిన్నబాబు గారు, అందరూ నాకు సపోర్ట్ చేసి నిజంగా ఒక మంచి ప్రోడక్ట్ని, ఒక మంచి సినిమా తీసేలా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాని ఇలాగే మంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ నాకు మరింత బాధ్యతని ఇంకా పెంచింది. నెక్స్ట్ తీయబోయే నిజంగా ప్రతి సినిమా కూడా చాలా ఇన్నోవేటివ్గా కొత్తగా తీయాలని ఒక ఉత్సాహాన్ని నాకు ఇచ్చింది. డెఫినెట్గా ఈ సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నెక్స్ట్ ఈ సినిమా సక్సెస్ని ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.